సో, ఇప్పుడు మనం మానసిక సమస్యల్లో ఫస్ట్ వీడియో డిప్రెషన్ గురించి చూసామండి. తర్వాత షిజోఫ్రీనియా గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత మానియా గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మానిక్ డిప్రెసివ్ సైకోసిస్ ఆర్ బైపోలార్ డిజార్డర్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి ఓసీడీ అనమాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే కొంతమంది ఇల్లు ఎంత చెండాలంగా ఉన్నా, నీట్‌గా లేకపోయినా ప్రశాంతంగా వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి ఇంకేం పట్టనట్టు. అంటే నాలాగా. సో, కొంతమంది అలా ఉండరు. ఇంక ప్రతీదీ నీట్‌గా సర్దుకోవటం, దాన్ని క్లీన్ చేసుకోవటం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేసుకోవటం. లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళకి పాపం బాధొచ్చేస్తుంటది లోపల నుంచి. ఎందుకు జనాలు ఇలా ఉంటారు? ఏమైంది వీళ్ళకి? ఇలా నీట్‌గా ఉంచుకోవచ్చు కదా! అని వాళ్ళకి పాపం బాధొచ్చేస్తుంటదనమాట. ఆ బాధ కొద్దిగా అయితే పర్వాలేదు. కొద్దిగా చాలామందికి ఉంటుంది. అంటే మైల్డ్ వేరియంట్. అంటే లేదు లేదు ఇల్లంటే ఇలా ఉండాలి, ఇలా నీట్‌గా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకునేది కొద్దిగా ఉంటుంది. వాళ్ళు దాన్ని పాటిస్తుంటారు. కొంతమందికి ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది. ఇంకా దాంట్లోంచి బయటికి రాలేరు. ప్రతి చిన్నదానికి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవటం, డబుల్ పనులు చేసుకోవటం, లేదంటే ఆలోచన ఇప్పుడే ఎళ్లి గొళ్ళెం పెట్టొస్తారు. తలుపేసుకున్నాం. వచ్చి పడుకుంటారు. మళ్ళీ పెట్టామా లేదా? మళ్ళీ ఎళ్లి చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఎళ్లి చెక్ అలా 20, 30 సార్లు చెక్ చేసుకున్నారనుకోండి. దట్ ఈస్ నాట్ నార్మల్ అనమాట. అక్కడ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ ఆలోచన కరెక్ట్ కాదు అని తెలుస్తుంటుంది ఒక్కోసారి. మరీ ఎక్కువ ఆలోచన వచ్చిందనుకోండి, అది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుస్తుంది. అది ఇన్సైట్ ఉంటుంది. కానీ దే కాంట్ హెల్ప్ ఇట్. వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని ఆపలేరు. సో, వీళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, అది డిస్టర్బ్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అదే షిజోఫ్రీనియాలో తెలీదు, ఇన్సైట్ ఉండదు. వాళ్ళకి ఇది తప్పు, నేను అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నాను అనేది వీళ్ళకి ఓసీడీలో తెలుస్తుంది. షిజోఫ్రీనియాలో వాళ్ళకి తెలియదు, అది రియాలిటీ అనుకుంటారు. అట్లా అనమాట. సో, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ఓన్లీ క్లీన్లీనెస్ గురించే ఉండదండి. ఒక్కోసారి కొన్ని ఆలోచనలు మన బ్రెయిన్లోకి వచ్చి వాటిని ఎంత తీసేయాలన్నా వెళ్ళిపోవు. ఇప్పుడు సపోజ్ బాగా చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, టీనేజ్ పిల్లలు కానీ, ఎప్పుడు కూడా నేను ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్ ఒక తపస్సులాగా చదివాను. నిజంగా చెప్పాలంటే అదొక్కటే వర్డ్. రోజుకు 16 గంటలు ఒక తపస్సు. ఋషులు తపస్సు ఎలా చేస్తారో అలాగే చేసి జ్ఞానాన్ని సముపార్జించాం మేము. సో, రోజుకు 16 గంటలు చదివి ఆ 2 ఏళ్లలో నేను చూసిన 2 సినిమాలు ఏంటంటే, ఒకటి 'భారతీయుడు', ఇంకొకటి 'గులాబీ'. సో, ఈ టీనేజ్ టైంలో లేదంటే బాగా కాన్సంట్రేషన్‌గా చదవాల్సిన టైంలో, ఎంట్రన్స్‌లకి చదువుతున్న టైంలో కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒక్క సినిమా చూసొచ్చినా 3 రోజులు డిస్టర్బ్ అవుతారు. బుక్ తీసి చదువుతా ఉంటే నిన్న చూసిన ఆ సినిమాలో కొన్ని సీన్లే గుర్తొస్తా ఉంటే ఆ ఆలోచనని ఆపుదామన్నా అది ఆపేసి బుక్‌లో కాన్సంట్రేట్ చేద్దామన్నా మన వల్ల కాదనమాట. సో, దిస్ ఈజ్ అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏముందిలే, చదువుకునే టైంలో చదువుకుంటారు, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తారు. ఒక 2 గంటలు ఏదో ఒకటి ఎంజాయ్ అంటే చక్కగా వెళ్ళి ఒక షటిల్ ఆడుకోవటము, ఒళ్ళంతా చెమట వచ్చేటట్టు ఇలాంటివి చేయొచ్చు. కానీ ఈ సెన్సిటివ్ టైంలో టీనేజ్ పిల్లలు కానీ, బాగా హై కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్న వాళ్ళు కానీ వేరేవి చూస్తే ఒక్కోసారి ఆ ఆలోచనలు 3-4 రోజులు వాళ్ళని లాక్కెళ్ళిపోతాయి. దాంట్లోంచి మళ్ళీ ట్రాక్లో పట్టడానికి 3-4 రోజులు వేస్ట్ అయిపోతుంది. అందుకనే అప్పట్లో ఇంత బలమైన కోరికగా చదవాలి అని ఉండేది. అట్ ద సేమ్ టైం సరే ఏముందిలే, జీవితాంతం మనం ఒకసారి డాక్టర్ సీట్ వచ్చేసాక ఇంకా జీవితాంతం చూసుకోవచ్చు కదా, ఇప్పుడు కొంచెం సాక్రిఫైస్ చేస్తేనే కదా అన్నట్టు అలా ఉన్నాం. కొంతమంది ఏంటంటే, మేము అలా చూసినప్పుడు కూడా నిజంగా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళం. 2-3 రోజులు టైం వేస్ట్ అయిపోయేది. కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే, టీనేజ్లో ఉన్న వాళ్ళకి చాలా హై గోల్స్ పెట్టుకుని మంచి సీట్లు, డాక్టర్ సీట్లు, లేకపోతే ఐఏఎస్ సీట్లు, లేకపోతే ఐఐటీ సీట్లు, లేకపోతే ఇంకా మంచి చదువులకి రీచ్ అవ్వాలి, ఉన్నతగా చదువులో కానీ దేంట్లో కానీ ఒక ఫోకస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి రోజుకి 8 గంటలు చదువుతున్నారు, ఒక అరగంట రిలాక్సేషన్ కావాలనుకోండి, ఆ అరగంట రిలాక్సేషన్ కూడా ఫిట్నెస్లో పెట్టండి. ఏదన్నా ఆట ఆడటమో ఇట్లాంటివి పెట్టండి. ఇంకొకళ్ళు 2-3 కజిన్స్తో మాట్లాడుకోవటమో, లేకపోతే వాళ్ళతో పాటు కలిసి ఫిజికల్ శారీరక శ్రమ వస్తే చాలా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరటోనిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. వాళ్ళు రిలాక్సేషనే కదా అని ఒక సినిమాకి తీసుకెళ్ళారు అనుకోండి, వాళ్ళని 2-3 రోజులు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం ఒక్కొక్కసారి. కొంతమంది డిస్టర్బ్ అవ్వకపోవచ్చు, కానీ మెజారిటీ అవుతారు. ఎందుకంటే ఆలోచనలు, ఆ సీన్లు అంత హై ఇంటెన్సిటీతో తీస్తారు. ఒక్కొక్క సీన్ తీయడానికి వాళ్ళు 5 రోజులు తీసుకున్నారంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత పవర్ ప్యాక్డ్గా దాంట్లో పెడతారు, అవి సొసైటీలో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీరు గ్రహించలేరు.
సో, కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయి 3, 4 రోజులు చదువుపోతుంది కాబట్టి మీరు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కింద వస్తుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి పెట్టుకుని పేరెంట్స్ జాగ్రత్త తీసుకుంటే కనుక అలా డీవియేట్ అవ్వకుండా ఉంటారు. అనవసరంగా మనం వాళ్ళకి డీవియేషన్స్ కల్పించకూడదు చదువుకునే టైంలో. మన ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం కూడా ఒక ఓసిడి అనమాట, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇప్పుడు ఇది క్లీన్గా ఉండాలి, నేను తినేది క్లీన్గా ఉండాలి, నేను తినేది క్లీన్గా ఉండాలనుకుంటారు. వాళ్ళకి కామన్ సెన్స్ కూడా తెలియదు. మన నోట్లో కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. మనం తినే ఫుడ్లో బ్యాక్టీరియా ఉండకూడదు అనుకోవటం అసలు లాజిక్ కాదు, సెన్స్ కాదు. సో మన పేగుల్లో లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. మనం తినే దాంట్లో 1-2 బ్యాక్టీరియా ఉన్న ఏం అవ్వదు. మనకు అన్ని లోపల మన రోగ నిరోధక శక్తి కానీ, ఏది మంచి బ్యాక్టీరియా, ఏది చెడు బ్యాక్టీరియా, దేన్ని డిస్ట్రాయ్ చేసుకోవాలి, అన్నీ మన బాడీకి డిఫెన్స్ మెకానిజం ఉంది. కాబట్టి కాకపోతే వాళ్ళ ఆలోచనలోంచి బయటికి రాలేరు. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళకి కూడా మరీ ఎక్స్ట్రీమ్ దాటితే, కొద్దిగా ఉంటే ఏం పర్లేదు. ఇల్లు నీట్గా పెడితే కొంచెం ఓసీడీ ఉండి ఇల్లంతా నీట్గా పెడుతున్నారు అనుకోండి, అది మన అదృష్టం యాక్చువల్గా. పోనీ మనం చేయండి వాళ్ళన్నా చేస్తున్నారని ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనుకోండి, ఇంకా చదువు ఆపేసి అన్నీ అదే తుడుచుకుంటా మిగిలిన పనులన్నీ ఆపేసి ఇదే పని చేసుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తే కనుక ఆలోచనలు పోతాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.